నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మూడో తేదీన జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల మనోహర్ పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వైసీపీ దుష్ప్రచారం మానుకోవాలి టీడీపీ నేతల హితవు ఏప్రిల్ 3వ తేదీ బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఏర్పాట్లను పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ను మున్సిపాలిటీ పురవేదిక సభా ప్రాంగణాన్ని జనసేన పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి నాదెండ్ల మనోహర్ మంగళవారం పరిశీలించారు. సభను విజయవంతం చేయాలని కోరారు. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ పెన్షన్ల వ్యవహారంపై దుష్ప్రచారానికి పూనుకున్నారని టీడీపీ నేతలు తెలిపారు. ఖజానాలో నిధులు లేక ఎన్నికల కోడ్ వచ్చేసరికి పెన్షన్ అందించే పరిస్థితి లేక స్వచ్ఛందంగా వాలంటీర్లతో రాజీనామాలు చేపిస్తున్నట్లు తెలిపారు. ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీల వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచకూడదని ఎలక్షన్ కమిషనర్పై విజ్ఞప్తి చేయగా వారి వద్ద ఉన్న ట్యాబ్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సచివాలయాలకే పరిమితం అవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది తప్ప పెన్షన్లు నిలిపివేయాలని ఎక్కడా చెప్పలేదన్నారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పారు. తక్షణమే పెన్షన్లను పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కానీ పెన్షన్ అనేది 1వ తేదీ ఖచ్చితంగా పేదవాడికి దరి చేరిన ప్రభుత్వాలు చూసాం. మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అవ్వలకి, తాతలకి, వికలాంగులకి, వైధవ్య మహిళలకి, నిరుపేదలకి ఇంటికాడే చేర్పిస్తానని చెప్పినటువంటి మాట ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో ఇమ్మీడియట్గా రాజకీయ లబ్ధి పొందడానికి దుష్ప్రచారం చేయడానికి మొదలుపెట్టారు. డబ్బులుంటే నువ్వు ఎందుకు పెంచవు, పేదవాడి దగ్గరికి ఎందుకు చేయవు, సరే వాలంటీర్ వ్యవస్థ తీసి పక్కన పెట్టు. 15,000 సచివాలయాలు ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరినీ పెట్టుకొని రాష్ట్రంలో పేదవాడికి ఇంటి దగ్గరికి నువ్వు ఎందుకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నావు? దీనికి ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అక్కడన్నా అడ్డం పడిందా? ఖచ్చితంగా 2 రోజుల్లో కనుక మీ ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వం యొక్క అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల కమిషన్ దగ్గర ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి 4.5 సంవత్సరాల నుంచి మీరు ఇంటింటికి వెళ్ళి ఇచ్చే పెన్షన్ని ఇప్పుడు ఎందుకు ఆపారు? 35,000 కోట్ల రూపాయలు మీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పేశారు. అంటే ముందు మీరు సర్దుకుంటున్నారు. ఈ పెన్షన్దారులు మిగతా వాళ్ళు ఏమైపోతే అయిపోయారని చెప్పని ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాల 60 ఏళ్ళు దాటి ముసలి వారిని నానా రకాలుగా యాగిగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచి వచ్చి ఈ ఎండలో పెన్షన్లు తీసుకునే స్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? మీరు ఇదంతా కూడా వాలంటీర్స్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇట్లా ఆపమంది, అందువల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారని చెప్పని నెపం చంద్రబాబు నాయుడు గారి మీద వేయటం కోసం మీరు ఈ పని చేస్తూ ఉన్నారని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరికీ తెలుసు. ఒక్కొక్క సచివాలయ పరిధిలో సుమారుగా 400 చిల్లర పెన్షన్దారులు ఉన్నారు. మీరు సుమారుగా 50 మంది స్టాఫ్ ఉన్నారు ఒక్కొక్క సచివాలయానికి. ఒక్కొక్క మనిషి 50 మందికి ఇస్తే 3 రోజులు అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టడం కోసం, తెలుగుదేశం పార్టీని అబాస్ పాలు చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం అని చెప్పని అందరికీ తెలుసు. దయచేసి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రేపు మన ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు
ఇంటింటికి 1వ తేదీ నాడు వచ్చే విధంగా బాబు గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్స్ని కూడా ఈ వాలంటీర్స్కి మంచి భవిష్యత్తు కలిగించే విధంగా వీళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళని నానా రకాలుగా యాగిపెట్టి 5,000 రూపాయలతోటి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. అటువంటి వాలంటీర్స్ కూడా సుమారుగా 25,000 నుంచి 30,000 రూపాయల పైన వాళ్ళు ఇన్కమ్ సంపాదించే విధంగా వేరే రకంగా వాళ్ళకు ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్కి సిద్ధం చేస్తూ ఉన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్ సమావేశం మంగళవారం జరిగింది. సమావేశానికి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షత వహించారు. మే 13న జరిగే ఎన్నికలకు సంబంధించి ఎవరెవరు ఏ విధులు నిర్వర్తించాలి అనే వాటిపై స్పష్టమైన ఆదేశాలను సబ్ కలెక్టర్ అందజేశారు. నోడల్ ఆఫీసర్స్ అడిగిన పలు సందేహాలను సబ్ కలెక్టర్ నివృత్తి చేశారు. రాబోయే ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరిగే విధంగా అలానే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. అందరూ సిటిజన్స్తో డైరెక్ట్గా కమ్యూనికేషన్ కోసం 2 సోషల్ మీడియా ఛానల్స్ మనము పెట్టాము. ఇన్స్టాగ్రామ్లో @tenali ఇదే మన హ్యాండిల్ ఉంది. ఇక్కడ మీకు కంప్లైంట్స్ అయితే ఇన్ఫర్మేషన్ కావాలైతే ఈ హ్యాండిల్ ఫాలో చేయాలి. ఇక్కడే మనము అన్ని ఎలక్షన్ అప్డేట్ మీకు ఇస్తాము. అవేర్నెస్ కోసం కూడా అన్ని ఇన్ఫర్మేషన్ ఈ హ్యాండిల్ ద్వారా మీకు ఇస్తాము. అండ్ కంప్లైంట్స్ అయితే అది కూడా ఇక్కడే నాకు చెప్పండి, నేను డైరెక్ట్గా నేను చూస్తాను అండ్ అప్రోప్రియేట్ యాక్షన్ కూడా మనము తీసుకుంటాము. సిమిలర్గా ట్విట్టర్లో కూడా మన హ్యాండిల్ ఉంది @tenali. సో ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ @tenali మన హ్యాండిల్ ఉంది. ఈ 2 హ్యాండిల్స్లో మనము డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నాము. కంప్లైంట్స్, అవేర్నెస్, అన్ని ఇన్ఫర్మేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అక్కడ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా డైరెక్ట్లీ అందరూ సిటిజన్స్తో మనము కమ్యూనికేట్ చేస్తాము. కంప్లైంట్స్ అయితే సెపరేట్గా ఒక యాప్ కూడా ఉంది. ఈసీఐ ద్వారా సివిజిల్ యాప్ వచ్చింది. ఈ యాప్ ద్వారా మీరు అందరూ కంప్లైంట్స్ ఈ యాప్లో పెట్టండి, మనము ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసిన తర్వాత 100 minutes లోపల మనము యాక్షన్ కూడా తీసుకుంటాము. తర్వాత 4th ఐటమ్ ఇస్ కొత్త ఓటర్స్ ఎన్రోల్మెంట్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని డిలీషన్స్ అండ్ కరెక్షన్స్ ఇప్పుడు స్టాప్ అయింది. కానీ కొత్త ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఇప్పుడు కూడా జరిగింది. సో ఇప్పుడు వరకు ఇఫ్ యు ఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ ది ఎలక్టోరల్ రోల్, కొత్త ఓటర్స్ అంటే 18+, ఇప్పుడు మీ ఏజ్ 18 అయింది. Form 6 ద్వారా ఎలక్టోరల్ రోల్లో దయచేసి ఎన్రోల్మెంట్ చేయాలి. voters.eci.gov.in ఇది ఆన్లైన్ పోర్టల్ సర్వీస్, ఇది ఆన్లైన్ పోర్టల్ ఉంది. సిమిలర్లీ బిఎల్ఓస్ ద్వారా కూడా మీరు అందరూ Form 6 పెట్టేస్తారు. యూ కెన్ స్టిల్ డూ ఇట్. పెట్టిన తర్వాత అదే మనము డిస్పోజ్ చేస్తాం. 15th April ఇస్ ది లాస్ట్ డేట్. సో 15th April వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. తర్వాత ఎలక్షన్ వరకు కొత్త ఓటర్ ఎన్రోల్మెంట్ స్టాప్ చేస్తాం. అందుకనే 15th April వరకు ఎవరు ఎప్పుడు మన ఎలక్టోరల్ రోల్లో పేరు లేదు. 15 April వరకు ఈ విషయంలో ఎన్రోల్మెంట్ జరుగుతుంది. మే 13న ఎలక్షన్ జరిగేది ఉన్నందున దానికి సంబంధించి ఎవరెవరు ఏ విధులు నిర్వర్తించాలి అనేది వాళ్ళకందరికి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఉన్నటువంటి సందేహాలను వాటిని సమాధానాలన్నీ ఇవ్వడం జరిగింది. మొత్తంగా సబ్ కలెక్టర్ గారు రాబోయే ఎన్నికలు అనేటివి అత్యంత సాఫీగా అంత నిష్పక్షపాతంగా ప్రజలందరూ వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి వచ్చి ఓటు వేసుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు అందరూ కల్పించవలసిందిగా అన్ని శాఖల అధికారులని ఆదేశించడం జరిగింది.